Jai Hind friends, welcome మీ అందరికీ స్టడీ ఛానల్లో నేను మీ రాహుల్ ప్రెజెంటింగ్ యూ జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం యొక్క క్లాస్ 5కి మీ అందరికీ స్వాగతం. మనం ఆల్రెడీ 4 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది క్లాస్ 5లో మనం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడవులు మరియు వన్యప్రాణికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా మనం ఇవాళ క్లాస్లో చూస్తాం. సో ఏపీ గ్రామ సచివాలయం జాబ్స్ నెక్స్ట్ మంత్ జరగబోతున్నాయి అండ్ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 మెయిన్స్ కూడా జరగబోతున్నాయి. సో కాబట్టి ఈ జాగ్రఫీ క్లాసెస్ అందుకంటే ముందు కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. గ్రూప్ 3 మెయిన్స్ అయితే అవ్వదు, కాకపోతే సచివాలయం జాబ్స్కి కంటే ముందు మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇవి అందరికీ అప్లికేబుల్ అవుతాయి, ఏపీపీఎస్సి కానీ సచివాలయం జాబ్స్కి అందరికీ యూస్ఫుల్ డేటా. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ 5. క్లాస్ 5 మనం కంప్లీట్ డేటాలోకి వెళ్ళక ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో మేము హై క్వాలిటీ డేటాతోటి క్లాసెస్ చేస్తున్నాం. సో హై క్వాలిటీ డేటాతోటి మీకు ఇదే స్క్రీన్స్ తోటి మెటీరియల్ కావాలంటే అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే. సో లెట్స్ బిగిన్. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళ క్లాస్ చూద్దాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫారెస్ట్ ఏరియా మనం చూసినట్లయితే 36,914.69 స్క్వేర్ కిలోమీటర్స్గా మనకు ఉంది. 36,914 స్క్వేర్ కిలోమీటర్ మనకి ఫారెస్ట్ కవర్ ఉంది. అంటే అది టోటల్ ఏరియాలో మనం చూసినట్లయితే 22.46% అగ్రిగేట్ మనం చెప్పొచ్చు. ఇక ఫారెస్ట్ వచ్చేసరికి మనకి ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది, అదేవిధంగా అన్ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్, ఇలా రెండు విధాలుగా ఉంటుంది. అయితే ఈ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే కంప్లీట్ ప్రొటెక్టెడ్ జోన్, అది సో సంరక్షించబడినటువంటి ఏరియా. సో ఇలాంటి ఏరియా మనం చూసినట్లయితే 8139 స్క్వేర్ కిలోమీటర్స్గా మనకు ఉంది, 8,139 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఒక టైగర్ రిజర్వ్ ఉంటుంది, అంటే పుల్ల సంరక్షణ రిజర్వ్ ఒకటి ఉంది. అదేవిధంగా ఎలిఫెంట్స్ కోసం ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. 13 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, వన్యప్రాణి సంరక్షణాలయాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అండ్ ఒక బయోస్పియర్ రిజర్వ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇవి ఏంటి, టైగర్ రిజర్వ్స్ ఏంటి, ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఏంటి, నేషనల్ పార్క్స్ ఏమున్నాయి అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ టైప్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇవాళ క్లాస్లో చూస్తాం. సో ఇక మనం క్లుప్తంగా చెప్పాలంటే ద స్టేట్ ఈస్ ఎండోట్ విత్ వేరిడ్ ఎకోసిస్టమ్స్, habitats and rich heritage of biodiversity and is a storehouse of unique flora and fauna. It harbors some of the rare and endangered flora like Pterocarpus santallinus, red sanders అని చెప్పొచ్చు, Cycas bedomi అండ్ షోరియా టాంబియా. సో ఇలా మనకి ఏం చెప్తున్నారంటే మన స్టేట్లో వెరీ హ్యూజ్ బయోడైవర్సిటీ మనకు కనిపిస్తుంది. అంటే మనకి చాలా భిన్నత్వం కనిపిస్తుంది అండ్ ఎన్నో రకాలైనటువంటి వన్యప్రాణులు మన రాష్ట్రంలో ఉన్నాయి అండ్ చాలా డైవర్సిఫైడ్గా ఉన్నాయి, ఫ్లోరా కానీ ఫోనా కానీ. సో స్పెషల్గా మనం చూసినట్లయితే రెడ్ శాండర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. సో అదేవిధంగా మనకి కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫోనా కూడా మనకి కనిపిస్తుంది అండ్ మ్యాంగ్రోవ్ స్ట్రెచ్ కూడా మనకి సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ స్ట్రెచ్ అని చెప్పొచ్చు ఇండియాలో. సో అది కూడా మనకి గోదావరి అండ్ కృష్ణా ఎస్చరీస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంటాయి. సో తదుపరి క్లాసెస్లో మరిన్ని విశేషాలు చూద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ అడవులు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే సదరన్ ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ఉంటాయి, అంటే ఆకురాల్చు అడవులు, ట్రాపికల్లోనే మనం చెప్పుకోవాలి వాటిని. సో ఇవి మళ్ళీ మనకి హిల్ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తాయి, అంటే శేషాచలం హిల్స్ అక్కడ మనం చూసినట్లయితే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మట్టమైన అడవులు అంటారు, సో స్క్రబ్ కైండ్ ఆఫ్, అంటే కొంచెం మట్టంగా ఉంటాయి అవి. సో అవి మనం ప్లెయిన్స్లో చూడవచ్చు. ఇక సదరన్ డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ కూడా మనకు ఉంటాయి, ఇవి కూడా ఆకురాల్చు అడవులు లాంటివే. సో ఇక డ్రై రెడ్ శాండర్స్ అంటే మనకి ఎర్రచందనం అడవుల్లో కూడా మనకి కనిపిస్తాయి. ఇక థ్రాన్ ఫారెస్ట్ కూడా మనకి ట్రాపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అడవులు కూడా మనకి లైట్గా కాకపోతే కొంచెం డ్రైగా కనిపిస్తాయి అన్నమాట మనకి.
సో ఇవి మన ఫారెస్ట్ టైప్, ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు. సో ఏదైతే డార్క్ కలర్లో ఉందో అవి కంప్లీట్ ప్రొటెక్టెడ్ జోన్స్, అండ్ లైట్ కలర్లో ఉన్నది ఫారెస్ట్ ఏరియా అండ్ డిస్ట్రిక్ట్ బౌండరీస్తో పాటు ఇక్కడ మ్యాప్ ఉంది. సో ఇది ఉంది, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక మనం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమేమి ఉన్నాయి, సో ఇవన్నీ మనం చూద్దాం. టైగర్ రిజర్వ్స్ ఫస్ట్ చూద్దాం. సో మనకి ఇండియాలో కల్లా అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనేది ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో. సో అది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో కూడా ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కాకపోతే అది ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం. సో ఈ టైగర్ రిజర్వ్ అనేది ఏంటి అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇది. సో ఇది టోటల్ ఏరియా దీనిది వచ్చేసరికి ఆంధ్ర పార్ట్లో మనం చూసినట్లయితే 3296 చదరపు కిలోమీటర్లు ఉండగా తెలంగాణలో 2611 చదరపు కిలోమీటర్లు ఉంది. అయితే తెలంగాణలో దీన్ని ఏదైతే తెలంగాణ పార్ట్ ఉందో దాన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో అత్యంత చిన్నది అని చెప్పుకోవచ్చు దేశంలో కల్లా. ఇక 50 వరకు మనకి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ సుందర్బన్స్ ఏవైతే ఉన్నాయో మనకి వెస్ట్ బెంగాల్లో ఏదైతే మనకి సుందర్బన్ అడవులు ఉన్నాయో, సో ఇది సుందర్బన్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో సుందర్బన్ అనేది చాలా పెద్ద ఏరియా, మ్యాంగ్రోవ్స్కి ఫేమస్, అది మడ అడవులకి చాలా ఫేమస్ అది. సో ఆ సుందర్బన్స్లో టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో ఇక్కడ మాత్రం మనకి అన్నిటికన్నా దేశంలో కల్లా ఎక్కువ పులులు ఎక్కడ మనకి దొరుకుతాయంటే నాగార్జున సాగర్ శ్రీశైలం కాదు. నాగార్జున సాగర్ శ్రీశైలం మనకి ఏరియా వైజ్ పెద్దది, కానీ ఎక్కువ పులుల సంఖ్య ఎక్కడ ఉంటుందంటే సుందర్బన్స్లో ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఎన్ని డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉందో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మనం కౌంట్ చేసుకున్నట్లయితే కర్నూలు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్, అదేవిధంగా తెలంగాణలో నల్గొండ డిస్టిక్, పాత నల్గొండ, అండ్ మహబూబ్ నగర్ డిస్టిక్, పాతది. సో ఈ విధంగా మనకి స్ప్రెడ్ అయి ఉంది. ఇక మనకి ఎలిఫెంట్ రిజర్వ్ ఏముందో చూద్దాం. సో మనకి ఒకే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, అదేంటంటే కౌండిన్య ఆర్ రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అంటాం. ఇది మనకి చిత్తూరు డిస్టిక్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. కేజీఎఫ్ నుంచి కూడా ఇది చాలా దగ్గర. సో ఇక్కడ మనకి దాదాపు 50 ఎలిఫెంట్లు, ఏనుగులు మనకి ఉన్నాయని చెప్పేసి లెక్క. అయితే ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ ఏనుగులు లేవు, సంచారం లేదు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా సో ఈ ఏనుగులు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో ఇదివరకు 200 సంవత్సరాల క్రితం ఈ ఏనుగులు ఉండేవి. సో ఇప్పుడు మళ్ళా ఆ ఏనుగుల సంచారం అనేది మొదలైంది అని చెప్పుకోవాలి. ఇక మనకి ఇండియా వైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి 30 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉంటాయి. అయితే వాటిలో ఎక్కువగా మనకి తమిళనాడులో 4 ఉన్నాయి, కేరళలో 3 ఉన్నాయి. సో ఈ విధంగా మనం అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్, అండ్ రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇస్ ద ఓన్లీ ఎలిఫెంట్ రిజర్వ్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. లెట్స్ మూవ్ ఆన్. ఇక మనకి శాంచురీస్, వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ శాంచురీస్ అనేవి మనకి 13 ఉన్నాయి టోటల్గా. సో ఇవి ఓవర్లాప్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎలిఫెంట్ రిజర్వ్కి ఇక్కడ కూడా మనం మెన్షన్ చేస్తాం. సో అంటే అదేదో సపరేట్గా ఉంది అని అనుకోకూడదు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పులికెట్ ఉంది, మొత్తం నేను చదువుతాను. కోరింగా ఉంది, కోరింగా వచ్చేసరికి మనకి ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. అండ్ కొల్లేరు మనకి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ ఉంటుంది, అంటే కృష్ణా గోదావరి మధ్యలో అది ఉంటుంది. సో అంటే రివర్స్ మధ్యలో. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసరికి మనకి కృష్ణా డిస్టిక్లో ఉంటే, రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి కర్నూలు, ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇక రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసరికి మనకి కర్నూలు జిల్లాలో ఉంది. ఇక గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసరికి కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక శ్రీ లక్ష్మీ మల్లేశ్వర లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి కడప మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇక నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి నెల్లూరు జిల్లాలో ఉంది. పులికట్ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంది. కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంచురీ ఇందాక మనం చెప్పుకున్నాం, రాయల ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడైతే ఉందో అది మనకి చిత్తూరు జిల్లాలో ఉంది. శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి విశాఖపట్నంలో ఉంది. ఇక లాస్ట్ వన్ పెనుసుల నరసింహ
వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చేసరికి మనకి నెల్లూరు మరియు కడప జిల్లాల్లో విస్తరించి ఉందని చెప్పుకోవాలి. తర్వాత చూద్దాం నేషనల్ పార్క్స్ గురించి. సో ఇప్పటి వరకు మనం మనకి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్లో మనం వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి టైగర్ రిజర్వ్ చూసాం, ఎలిఫెంట్ రిజర్వ్ చూసాం, అండ్ అదేవిధంగా 13 వైల్డ్ లైఫ్ శాంచురీస్ చూసాం. ఇప్పుడు మనం నేషనల్ పార్క్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఉద్యానవనాలు మనకి 3 ఉన్నాయి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో. సో అది ఫస్ట్ చూసినట్లయితే మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ మనకి చిత్తూరులో ఉంది జాతీయ ఉద్యానవనం. అండ్ రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం మనకి కడపలో ఉంది. ఇక పాపికొండ జాతీయ ఉద్యానవనం మనకి ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. సో ఇది అన్నిటికన్నా పెద్దది ఆంధ్రాలో చూసినట్లయితే. సో దీని టోటల్ ఏరియా వచ్చేసరికి 1012.9 చదరపు కిలోమీటర్లుగా ఉంది. సో ఈ 3 నేషనల్ పార్క్స్లో గల పెద్దది ఏంటి అంటే పాపికొండ జాతీయ ఉద్యానవనం. ఇండియాలో మనం చూసినట్లయితే మొత్తం 166 జాతీయ ఉద్యానవనాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి. ఇక ఇండియా వైడ్ మనం చూసినట్లయితే అన్నిటికన్నా పెద్ద జాతీయ ఉద్యానవనం హెమిస్ జాతీయ ఉద్యానవనం, అది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. దాని తర్వాత ప్లేస్లో మనకి డెజర్ట్ నేషనల్ పార్క్ ఉంది, అది రాజస్థాన్లో ఉంటుంది. ఇక మనకి కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇందాక మనం 13 వైల్డ్ లైఫ్ సాంచురీస్ గురించి మనం చూసాం. సో కానీ కోరింగా కొంచెం స్పెషల్, ఎందుకంటే అక్కడ మనకి మడ అడవులు అనేది కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మడ అడవులు సెకండ్ లార్జెస్ట్ స్ట్రెచ్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి అంటే సుందర్బన్స్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి కోరింగా ఏరియా ఏదైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉందో అక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్కడైతే గోదావరి మరియు సముద్రం కలుస్తుందో అక్కడ మనకి మ్యాంగ్రోవ్స్ అనేది జనరల్గా ఏర్పడతాయి. సో 40% అవి మ్యాంగ్రోవ్స్ తోటే ఉంటాయి, ఆ ఏరియా బ్యాక్ వాటర్స్తో ఉంటాయి. సో ఇక్కడ మనకి హోప్ ఐలాండ్ అనేది కూడా ఒకటి దర్శనమిస్తుంది ఈ సీ మరియు గోదావరి కలిపే మధ్యలో. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే పిక్చర్ చూస్తున్నారో సో ఆ పిక్చర్ కూడా మనకి కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించింది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా మనకి కోరింగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మడ అడవులు ఉంటాయి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటాయి అనమాట. సో లెట్స్ మూవ్ ఆన్ నెక్స్ట్. ఇక మనం నేషనల్ పార్క్స్ అండ్ జాతీయ ఉద్యానవనాల గురించి కూడా చూసాం. సో లాస్ట్లో మనం ఇక శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. సో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనేది ఓన్లీ 1 బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి టోటల్ ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వాటిల్లో కేవలం 1 మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అది శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ అంటే జీవావరణం. సో జీవావరణం రిజర్వ్ ఇది కేంద్రం, అండ్ శేషాచలం 1 మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో దీని టోటల్ ఏరియా మనం చూసినట్లయితే 4755 చదరపు కిలోమీటర్లుగా ఉంది, దగ్గర 4756 చదరపు కిలోమీటర్లు. ఇక ఇది చిత్తూరు మరియు కడప జిల్లాలో విస్తరించి ఉంది, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా విస్తరించి ఉంది. ఇక దీన్ని డిసిగ్నేషన్ చేసిన డేట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 20, 2011లో దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. ఇక ట్రాపికల్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఏదైతే మనం పైన చెప్పుకున్నామో ఆకురాల్చు అడవులు, సో అదేవిధంగా ఇక్కడ కూడా అవి హిల్ ఏరియాలో ఇవే టైప్ ఆఫ్ ఫారెస్ట్ మనకి ఉంటాయి, ట్రాపికల్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్. ఇక ఇండియాలో మనకి టోటల్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉండగా సో అవి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. నీలగిరీస్ అనేది తమిళనాడులో ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద ఫేమస్ బయోస్పియర్ రిజర్వ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి నందాదేవి ఏదైతే మనకి ఉత్తరాఖండ్లో ఉంటుందో సో నందాదేవి నేషనల్ పార్క్ కూడా ఫేమస్ అది. సో నందాదేవి నేషనల్ పార్క్ కూడా ఉంది, బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకి ఉంది. ఇక నాక్రెక్ ఏదైతే ఉందో అది మనకి మేఘాలయలో ఉంటుంది, అది గారో హిల్స్ ఏవైతే ఉన్నాయో గారో ఖాసీ హిల్స్ అక్కడ ఉంటుందన్నమాట. గ్రేట్ నికోబార్ వచ్చేసరికి మనకి అండమాన్ అండ్ నికోబార్ యాజ్ యూజువల్ సదరన్ మోస్ట్ ఐలాండ్స్లో మనకు కనిపిస్తుంటుంది. అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉందో అది మనకి శ్రీలంక మరియు ఇండియాకి ఏదైతే గల్ఫ్ ఉందో అక్కడ మనకి బయోడైవర్సిటీ అనేది కనిపిస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఒక బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. ఇది 1989లోనే వీటన్నిటిని గుర్తించడం జరిగింది. 2011లో 2010లో దీన్ని గుర్తించారు శేషాచలాన్ని. అయితే డిజిగ్నేషన్ డేట్ మాత్రం 20th సెప్టెంబర్ 2011 అని చెప్పుకోవాలి. ఇక మనకి నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అయిపోయింది. మానస్ గురించి మనం చూస్తాం. మానస్ వచ్చేసరికి అస్సాంలో ఉంటుంది, సుందర్బన్స్కు వెస్ట్ బెంగాల్లో ఉంటాయి,
సిమ్లీపాల్ వచ్చేసరికి ఒడిశాలో ఉంటుంది. డిబ్రూ సైఖ్వా వచ్చేసరికి మనకి అస్సాంలో ఉంటుంది. మళ్ళీ దిహాంగ్ దిబాంగ్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దిహాంగ్ దిబాంగ్ వ్యాలీ ఈజ్ ఆల్సో ఫేమస్ వన్. అండ్ పంచ్మర్హి వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంటుంది మనకి. అండ్ కాంచన్జంగా యాజ్ యూజువల్ సిక్కింలో ఉంటుంది మనకి. కాంచన్జంగా ఇండియాలో కాంచన్జంగా నేషనల్ పార్క్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా కాంచన్జంగా అనేది ఒక పర్వతం పేరు కూడా. ఆ పర్వతం ఇండియాలో కల్లా సెకండ్ లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే K2 ఒకవేళ మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పోయింది, ఇంకా అది మన కాశ్మీర్లో ఇండియాలో పార్ట్ కాదు అనుకుంటే మాత్రం అది ఇండియాలో కల్లా పెద్దది ఏది అంటే ఇంకా కాంచన్జంగానే చెప్పుకోవాలి. ఇక అగస్త్య మలై మనం చూసినట్లయితే అది తమిళనాడులో మరియు కొంత మేరకు కేరళలో కూడా ఉంటుంది. అచానక్మార్ అండ్ అమర్కంటక్, ఎక్కడైతే మనకి అమర్కంటక్ అనగానే మనకి డెఫినెట్గా మధ్యప్రదేశ్ అండ్ గుర్తొస్తుంది. అండ్ వింధ్యా సాత్పురా రేంజెస్ గుర్తొస్తాయి. సో అది మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో అచానక్మార్ అండ్ అమర్కంటక్ అనేది మనకి స్ప్రెడ్ అయి ఉంది. అండ్ కచ్ మనకి డెఫినెట్గా గుజరాత్. అండ్ కోల్డ్ డెజర్ట్ అంటే అది వచ్చేసరికి మనకి పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ని మనం కోల్డ్ డెజర్ట్ అని చెప్తాం. ఇది హిమాచల్ ప్రదేశ్లో మనకు ఉంటుంది. శేషాచలం వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్ ఇక్కడ చిత్తూరు డిస్టిక్ అండ్ లిటిల్ బిట్ మనకి కడప డిస్టిక్. అండ్ పన్నా వచ్చేసరికి మళ్ళీ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్. ఇంకా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కూడా మనకి ఉన్నాయి, కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో అలాంటివి ఏం లేవు. సో ఇది ఫారెస్ట్ మరియు వైల్డ్ లైఫ్, అడవులు మరియు ఆంధ్రప్రదేశ్ అడవులు మరియు వన్యప్రాణికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వన్యప్రాణి చట్టం 1972లో చేయడం జరిగింది. సో ఇది మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈ చట్టాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇది complete details of forest and wildlife of Andhra Pradesh. If you find it worth, to subscribe to our channel and do share with your friends if you find it really worth. Thank you so much. Jai Hind. Dhanyawadalu.